భక్తులు తన హృదయంలో ఉన్న ఆశను తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. సహోదరులారా, ఇజ్రాయిల్ రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నదని తన సొంత ప్రజల గురించి భక్తుడు రాస్తున్నాడు. అక్కడ రాస్తున్న ఏమంటే వారు దేవుని నీతిని ఎరుగక తన స్వనీతిని స్థాపింపబోనుకొనొచ్చు దేవుని నీతికి లోబడలేదన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనకు కూడా అదే వర్తిస్తుంది. ఏంటంటే దేవుని నీతి కాకుండా మన స్వనీతి ద్వారా మనం దేవుని రాజ్యంలో చేరతాము అనుకుంటే అది అసాధ్యం. ఆమేన్, హల్లెలూయా. ఆయన శరీరము, ఆయన రక్తము మాత్రమే నిత్యజీవం. దీంట్లో తీసుకుంటున్నప్పుడు మనం ఏం చెప్తున్నామంటే విశ్వాసంతో నా నీతి కాదు, గొర్రెపిల్ల రక్తం చేత నేను నీతిమంతుడిగా తీర్చబడుతున్నాను అని దేవుని నీతి ఎలాగైతే వాళ్ళ క్రియలకి వ్యతిరేకంగా, మరి ఇజ్రాయేల్ ప్రజల క్రియలకి వ్యతిరేకంగా ఉందో, ఆ గొర్రెపిల్ల రక్తం చేతనే వారు కడగబడుచున్నారని దేవుడు ఏదే విధంగా నీతిగా ఎంతబడుతున్నాడో మనం కూడా దేవుడు అదే విధంగా నీతిమంతులుగా ఎంచుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల వాళ్ళు ఇంకా వారికి ఇంకా ఎరగక దేవుని అంగీకరించలేదు. కానీ ఈ దినం ఆ గొర్రెపిల్ల మన కొరకు వధింపబడిందని మనకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో పాలుభాగస్తులు ఉన్నప్పుడల్లా మనం చెప్తున్నాం, లోకానికి ప్రకటిస్తున్నాం, నా నీతి కాదు, ఈ గొర్రెపిల్ల రక్తం చేత నేను విమోచింపబడి ఉన్నానని మనం ఈ లోకానికి చెప్తున్నాం. ఇది విశ్వాసంగా దేవుడు ఎంచుచున్నాడు, ఇది నీతిగా దేవుడు ఎంచుచున్నాడు. అందుకే నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం కలిగిన వాడని దేవుడు తన వాక్యంలో రాసించినాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ విధంగా మన పట్ల కృప చూపించుచున్న ఆ దేవునికి నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ భావం మన హృదయంలో ఉన్నప్పుడు మన రెండు చేతులు ఎత్తుతాం, చూస్తారా, అది నిజమైన కృతజ్ఞతా భావం. ఆమేన్, హల్లెలూయా. ఆయన నా కొరకు మరణించాడు అనే భావం నీ హృదయం నుండి రెండు చేతులు ఎత్తడం, ఆ భావంతో దేవుని స్తుతించడం, ఆరాధించడం నిజమైన స్తుతి, ఆరాధన. అట్టి ఆరాధన మీరు దేవునికి ఇవ్వాలని ఉదయకాలము మీ అందరికి తెలియజేస్తున్నాను. ఆయన మన పట్ల చూపించిన కృప గొప్పది. ఆమేన్, హల్లెలూయా. దానికి బదులు మరి ఏదీ లేదు. ఆమేన్. మనం ఏమి ఇచ్చి ఆయన రుణం మనం తీర్చలేము. హృదయపూర్వకంగా ఆయన స్తుతించి ఆరాధిద్దాం. లేచి నిలబడి దేవునికి మహిమనిద్దాం, దేవుని కనపడదాం. ఆ గొప్ప దేవుడిని బట్టి ఆరాధన చేద్దాం. ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. సోదరులు ప్రశాంత్ రాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, అతి శ్రేష్టమైన, అతి పవిత్రమైన, అతి పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం. దేవా, అనాదిగా ఉన్నవాడివి, నీ అంతటా నీవే కలిగి ఉన్నావు. నీవు కాక మాకు వేరే దేవుడు లేడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, మీకు వందనములు. నీ జ్ఞానం చేత సమస్తమును సృష్టించి ఉన్నావు. మాకు జ్ఞానం ఇచ్చినది నీవే. వెలుగై ఉన్నావు నీవని, లోకమంతా వెలుగు కలిగినది, మా కన్నులకు వెలుగునిచ్చినది నీవే. ప్రేమై ఉన్న దేవుడు, మేము పాపలమై ఉండగా మాపై చూపిన ప్రేమకు వందనములు. మా యొక్క పాపాల నిమిత్తం నీ ప్రియకుమార్ని బలి ఇచ్చిన ప్రేమమూర్తివి, మీకు స్తుతులు, వందనములు. పరిశుద్ధుడో మీరే మమ్మల్ని పరిశుద్ధపరచుచున్నావు. సర్వశక్తి సంపన్నుడో, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవే మాకు బలంనిచ్చు దేవుడవు. అన్ని చోట్ల అన్ని వేళలా ఉన్నావు, నీకు మరుగైనది ఏదీ లేదు. ఓ దేవా, నీ పరిశుద్ధ నామమును స్తుతించుచున్నాం. సమస్తం తండ్రి నీ చిత్త ప్రకారం జరుగునట్లు చేయండి. ఈ యొక్క సమయంలో ఇక్కడికి వచ్చిన నీ ప్రియబిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, రాలేకున్న నీ ప్రియబిడ్డలు త్వరగా రావడానికి కూడా సహాయంను దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఇంత మంచి ప్రార్థనా మందిరంను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క హాలు చుట్టూ నీ కంచె వేసి నీ కాపుదల దయచేయండి. ఇక్కడ జరుగుతున్న మీటింగ్ అంతా మీ దయకృపతో నడిపిస్తున్న నీ దాసులను బలపరచండి. నూరంతల ఆత్మశక్తిని దయచేయండి తండ్రి, మీకు వందనాలు. మాకు ఈ తండ్రి, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారంను నీ దాసుల ముఖాంతరం మాతో మాట్లాడమంటున్నాం తండ్రి, మీకు వందనాలు. ఇదిగోనైనా ఈ యొక్క 2026 సంవత్సరంలో 6 నెలల్లో ప్రభా తండ్రి, ఎంతోమంది తండ్రి భూగర్భంలో దాచబడిపోయి ఉన్నారు నా తండ్రి. ఎండల ద్వారాను రకరకాల కారణాల చేతను ప్రభా తండ్రి అనేకులు ప్రభా దాచబడిపోతున్నారు తండ్రి. కానీ దేనికి పనికిరాని మమ్మలను ప్రభా మీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి ప్రభా ఈరోజు మమ్మల్ని, మా కుటుంబాన్ని ఈరోజు ఈ స్థితిలో ఉంచారంటే కేవలం నీ కృప ఉన్నది నా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభా,
ఇంకా తండ్రి ఇప్పుడు జరుగుతున్న ఆరాధనంతా మీ దయకృపతో నడిపించండి. అన్ని విషయాల్లో మీరు సహాయంను దయచేయండి తండ్రి. సౌండ్ సిస్టమ్ విషయంలోనూ, ఎయిర్ కండిషన్, ఎలక్ట్రికల్ విషయంలో, అన్నిటి విషయంలో ప్రభా మీరు తోడుండండి ప్రభా. అన్ని విషయంలో మీరే సహాయంను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆరాధన రాజాధిరాజు యేసునకే, మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. హల్లెలూయా. ఆరాధన రాజాధిరాజు యేసునకే, మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభునికి ఎత్తించెదం. నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసెదం. హల్లెలూయా. ఆరాధన రాజాధిరాజు యేసునకే, మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. రూపింపబడక ముందే నన్ను ఎరిగితివి, నా పాదములు జారకుండా రక్షించి నడిపితివి. రూపించబడక ముందే నన్ను ఎరిగితివి, నా పాదములు జారకుండా రక్షించి నడిపితివి. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదం. నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసెదం. హల్లెలూయా. ఆరాధన రాజాధిరాజు యేసునకే, మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. అభిషేక వస్త్రమునిచ్చి వీరుగజేసితివి, అపవాది క్రియలను జయించే ప్రార్థనా శక్తినిచ్చితివి. అభిషేక వస్త్రమునిచ్చి వీరులుగా చేసితివి, అపవాది క్రియలను జయించే ప్రార్థనా శక్తినిచ్చితివి. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదం. నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసెదం. హల్లెలూయా. ఆరాధన రాజాధిరాజు యేసునకే, మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. హల్లెలూయా. 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 నువ్వు చప్పట్లు కొట్టడం దేవుని స్తుతించడం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నాట్యం చేయడం దేవుని స్తుతించడం. నాట్యం చేయడం పెద్ద కష్టం కాదు, అటు ఇటు ఒకడం ఎలాగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుని స్తుతించడం. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆరాధించడం. ఆమేన్. దేవునికి మహిమనిద్దాం. జయశీలుడా నా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. జయశీలుడా నా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. జయమిచ్చువాడా స్తోత్రములు నా ప్రాణ ప్రియుడా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
బలవంతుడా, శక్తినిచ్చువాడా, శక్తిమంతుడా, బలమిచ్చువాడా, బలవంతుడా, శక్తినిచ్చువాడా, శక్తిమంతుడా, తృప్తినిచ్చువాడా తనయులకు, తృప్తినిచ్చువాడా తనయులకు, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, మాకై మరల రానుదివా, యేసు మాకై మరల రానుదివా, జయశీలుడా నా యేసయ్య, దీవించువాడా మెస్సయ్య, జయశీలుడా నా యేసయ్య, దీవించువాడా మెస్సయ్య, జయమిచ్చువాడా, స్తోత్రములు నా ప్రాణ ప్రియుడా, వందనం. స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆది అంతము నీవేగా, ఆరాధ్యుడవు నీవేగా, ఆది అంతం నీవేగా, ఆరాధ్యుడవు నీవేగా, అత్యున్నతుడా అతి ప్రియుడా, అత్యున్నతుడా అతి ప్రియుడా, ఆత్మస్వరూపి ఆశ్రయుడా, ఆత్మస్వరూపి ఆశ్రయుడా, అనిసము నిన్నే కీర్తితును, యేసు అనిసము నిన్నే కీర్తితును, జయశీలుడా నా యేసయ్య, దీవించువాడా మెస్సయ్య, జయశీలుడా నా యేసయ్య, దీవించువాడా మెస్సయ్య, జయమిచ్చువాడా, స్తోత్రములు నా ప్రాణ ప్రియుడా, వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే దిక్కని అవునయ్యా, నిన్నే గురిగా ఎంచితివి, నీవే దిక్కని నమ్మితివి, నిన్నే గురిగా ఎంచితివి, నీవే మాకు తండ్రివే, నీవే మాకు తండ్రివి, నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తం సాధ్యమే, నీపై సర్వము మోపితిని, యేసు నీపై సర్వము మోపితిని, జయశీలుడా నా యేసయ్య, దీవించువాడా మెస్సయ్య, జయశీలుడా నా యేసయ్య, దీవించువాడా మెస్సయ్య, జయమిచ్చువాడా, స్తోత్రములు నా ప్రాణ ప్రియుడా, వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేటగాడి ఊరిలో నుంచి నేను నన్ను విడిపించాడైనా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం మనసించపోము, దేవుని పాటు దేవునితో పాటు ఆయన నిత్య రాజ్యంలో ఉంటాం. ఆమేన్. ఆ సంతోషంతో దేవుని స్తుతించండి. ఆమేన్. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు,
బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. నిజమైన ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. అపాయము రాదు, నా గుడారాన్ని సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన మనసారా ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రోగము నన్నేమి చేయదు, ఏ తెగులు సమీపించదు. ఆమేన్. రోగము నన్నేమి చేయదు, ఏ తెగులు సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మార్గములో కాపాడుటకు దూతలను ఏర్పరచావు. మార్గములో కాపాడుటకు దూతలను ఏర్పరచావు. రాయి తగులకుండా ఎత్తినన్ను పట్టుకున్నావు. రాయి తగులకుండా ఎత్తినన్ను పట్టుకున్నావు. లేనే లేదయా వేరే ఆయనకు మహిమిద్దాం. అవును, ఆయనే మన దుర్గము. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన మా యేసయ్యా, మా తండ్రి నీకే ఆరాధన.
ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు మనల్ని ఆయన కాపాడుచున్న దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. నిన్ను నన్ను ప్రేమించుచున్న దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను. నా మాటకైతే నా భార్య నేను కూర్చొని చర్చించుకున్నాం కూడా అనేకసార్లు. దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఏ అర్హత లేదు. నేను మంచివాడిని కాదు, మరి నేను చేసిన మంచి కార్యములు ఏవి కూడా ఆయన ముందు నాకు కనపడలే. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నీ పరిస్థితి కూడా అదే నేను అనుకుంటున్నాను. ఆ భావం హృదయంలో జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధించు. 2 చేతులు ఆయనకు చాచి, ఆయన వైపు చాచి, అయ్యా నీ కృప అయ్యా, నేనేమైనా నేను కృప అయ్యా అని 2 చేతులు ఆయన వైపు చాచి దేవుని నిజంగా ఆరాధించు. హల్లెలూయా. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా నా మనసు, ఇదిగో దేవా నా దేహం, ఈ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికి రాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి యేసయ్యా, ఫలించే ఆశ నాకుంది, ఈ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా నా జీవం, ఇదిగో దేవా నా ప్రాణం, ఇదిగో దేవా నా సర్వం, ఈ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. హల్లెలూయా. విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టం. పశ్చాత్తాపంతో దేవుని ఆరాధించు. అయ్యా నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచమని దేవుని వేడుకో. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కనుకరించే దేవుడు. నా ప్రియమైన సహోదరి, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆయన వైపు 2 చేతులు చాచి, అయ్యా నన్ను నడినెత్తి మొదలుగా అరిపాదములకు నన్ను కడుగు ప్రభా, నీకు సమర్పించుకొని నేను జీవిస్తానని దేవునితో ఇప్పుడే వాగ్దానం చేసుకో. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేల
మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమై. హృదయం తెరిచి అడుగు, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆయనను చూస్తూ నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలా. ఆశతో నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ ఆశతో ఆయన సన్నిధిలో అలాగే రెండు చేతులు ఆయన వైపు చాచి ఆయన మాట్లాడుచున్నాడని, ఆయన నీతో మాట్లాడబోచున్నాడని ఆయన వందనాలు చెల్లించు. హల్లెలూయా. ఆయన జీవవాక్యమే అన్నాడు. హల్లెలూయా. మనం వెలిగించడానికి ఈ లోకానికి వచ్చిన
జీవమై ఉన్నాడు ఆయన. ఊరా బాదాల షమ్మ రఖెబెల షలలరేల్లారాబా నీఖబారబరే మమ్మ సబాలలేరే. అయ్యా నీకు వందనాలు, మహోన్నతరానికి స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తాను. అయ్యా నీ నీడలో నా తండ్రి నేను జీవించే ధన్యతలు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అయ్యా నీ పేరు మాకు పెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా నువ్వు మమ్మల్ని విమోచించినందుకు వేలాది స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నాము. నీ పాదాలు ఎదురు సాగిలపడి నేను పూజిస్తున్నామయ్యా. అయ్యా మా హృదయం చూచుచున్న దేవుడు నాయన. అయ్యా ఆశతో నీ ప్రజలు మాట్లాడమని నిన్ను అడిగి ఉన్నారయ్యా. నీ మాటను పంపించండి నాయన. నీ బిడ్డల్లో జీవితాలు బాగు చేయమని అడుగుతున్నాను ప్రభా. స్థిరమైన జీవితం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. విశ్వాసరహితమైన జీవితం మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను. మేము వేసే ప్రతి అడుగున ప్రభా నీకు ఇష్టమైనదిగా, నిన్ను సంతోషపెట్టేదిగా ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నానయ్యా. అయ్యా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నా ప్రభా పరిశుద్ధపరచండి నాయన. అయ్యా మా నడవడిని నాయన నీకు ఇష్టమైనదిగా మార్చమని అడుగుతున్నాను. నీ ఆత్మ ఆధీనంలోనికి మమ్మల్ని తీసుకొని నడిపించమని అడుగుతున్నానయ్యా. ఇదిగో తండ్రి ఈ సమయంలో నీ దాసుడు నీ తరపున నిలబడి నా తండ్రి మమ్మల్ని అందరూ నడిపించుండగా అయ్యా నీ దాసునికి సహాయం ఇచ్చండి. ఆత్మబలమును దయచేయమని అడుగుతున్నాను అయ్యా. అయ్యా వినుచున్న నీ వాక్యం వినుచున్న బిడ్డలను దీవించమని అడుగుతున్నాను, దర్శించమని అడుగుతున్నాను ప్రభా. నాయనా నా ప్రభా ఒట్టి మాటలు అనుకోక నా ప్రభా అవి నీ మాటలను పట్టుకొని తండ్రి నాయన వారి జీవితాలు బాగు చేసుకోవడానికి కృపణమ్మని నీకే మహిమ ప్రభావం చెల్లిస్తూ ఒక్కొక్క బిడ్డని చేతికి అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొని వచ్చిన నామ పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. అందరు చప్పట్లు కొట్టి ప్రభు నామమున కనపడదాం. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఇదే సమయంలో అదే ధ్యానపూర్వకంగా ఆయన సన్నిధిలో ఉండి మన ప్రభు యొక్క శిలువ మరణమును ధ్యానిస్తూ ఆయన యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాలు పొందడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. పాస్టర్ గారు ఆరంభంలోనే చెప్పారు, ఇది దేవుని నీతి, దేవుని నీతిని నెరవేర్చుట. స్వనీతిని నెరవేర్చుకుంటూ వచ్చారు ఇశ్రాయేలీలు. అయితే మనము దేవుని నీతి మీద ఆధారపడి ఆయన ఇచ్చే నీతి ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎలాగంటే పాపంని దేవుడు శిక్షించకుండా విడిచిపెట్టడు, తప్పకుండా శిక్షించాలి. మన పాపాన్ని కూడా శిక్షించాలి. అయితే మన పాపాన్ని బట్టి మనలను శిక్షించకుండా మన పాపము తన కుమారుడైన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపి మన పాపమును బట్టి ఆయనను శిక్షించి ఆయన శిక్ష పొందాడు కాబట్టి మనం పొందవలసిన శిక్ష నుంచి మనల్ని తప్పించి మనం తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇది తన నీతి. ఈ నీతి ఇశ్రాయేలుకు యూదులకు అర్థము కాలేదు, ఇంకా కావడం లేదు. అదే పౌలు గారు చెప్పే విషయం రోమాపత్రిక, ప్రత్యేకంగా రోమాపత్రిక అంతా కూడా ఆ విషయాన్ని ఆయన చాలా హెచ్చించి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఆయన యొక్క శరీరంలోనూ రక్తంలో పాలు పొందడానికి సిద్ధపడుచున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పిన మాటలో కాదు ముఖ్యం, మీకు ముందే తెలుసు కాబట్టి మీ గృహములో మీరు ఎంతమంది ప్రార్థన చేసుకుని రాత్రి కావచ్చు లేకపోతే ఉదయకాలంలో కొద్ది సమయము మోకరించి మీ యొక్క హృదయములను మీ యొక్క ఆత్మలను పరీక్షించుకుంటున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందడానికి అర్హత కావాలి. అర్హత లేకుండా దాన్ని పాలు పొందుకోకూడదు. అక్కడ వాక్యం మనకు చాలా స్పష్టంగా నేర్పించబడింది. మరి మనం ప్రతిసారి 1 కొరింథీయులు 11:23 చదువుతున్నాం. అక్కడ నాకు దేవుడు అప్పగించిన దాన్ని మీకు చెప్తూ వచ్చి ఆయన మరణాన్ని గుర్తు చేసుకోమంటాడు. ఆయన రక్తంను, ఆయన చిందించిన రక్తాన్ని గుర్తు చేసుకోవడానికి ఇది మనం చేస్తున్నామని చెప్తూ వచ్చి ఆయన 28వ వచనంలో ఏమంటాడంటే, అక్కడ ఏమంటాడంటే 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును
లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చి రక్తమును గుచ్చి అపరాధి అవుతాడు. చాలా పెద్ద విషయం ఇది. మనము పుట్టుకతోనే అపరాధము, మన జీవితం అంతా అపరాధం చేసాము. అయితే మరలా వచ్చి ఆయన బల్ల దగ్గర అపరాధం చేస్తూ దాంట్లో పాలు పొందుకుంటామా? అందుకు అర్హత కావాలంటున్నాడు, యోగ్యత కావాలంటున్నాడు. కాబట్టి అక్కడ ఒకటే మాట చెప్పాడు, బాగా మనం గుర్తుంచుకోవాల్సింది 28వ వచనం 11వ అధ్యాయం 1 కొరింథీ 11:28 ఎప్పుడు గుర్తుంచుకోకుండా ఆ సన్నిధికి రాకూడదు మనం ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఇక్కడ పరీక్షించుకోగలరమా మనము? చెప్పండి ఒకసారి, ప్రాక్టికల్గా ఆలోచించుకుందాం. ఇక్కడ మనం పరీక్షించుకునే సమయం ఉందా? వచ్చాము, స్తుతించాము, పాటలు పాడాము, సమయం ఉందా మనకి పరీక్షించుకోవడానికి? మరి ఎప్పుడు చేసుకుంటాం ఇది? మనకి సాధారణంగా మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు గుర్తు చేయబడుతూ ఉంటుంది, రేపు పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము, సిద్ధపడి రమ్మండి. సిద్ధపడండి. దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా కూర్చుని మన హృదయాన్ని ఒకసారి విప్పి చూసుకుంటే మనలో ఉన్నటువంటి ప్రతి లోపము కనబడుతుంది. ఆ లోపాలను మనం ఒప్పుకుంటే క్షమిస్తాం. అదే సిద్ధపాటు అంటే, ఒప్పుకోవడం, మన తప్పులను ఒప్పుకోవడం, పాపములను ఒప్పుకోవడం. ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు మనము యోగ్యత పొందుకుంటాము. కాబట్టి ఆ యోగ్యత మీరు వచ్చినారని నమ్ముచున్నాను. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఇక్కడ చాలామంది రోగులుగా ఉండడానికి ఉన్న ఒక ప్రాముఖ్యమైన కారణం ఇక్కడ కనబడుతుంది. ఎందుకు రోగులుగా ఉంటున్నారు విశ్వాసులు? ఎందుకంటే ఈ యొక్క విషయంలో బహుశా ఎవరికైనా మరి లోపం ఉందేమో, దాని నుంచి రోగం వస్తుందేమో, నిద్రిస్తున్నారు, మరణిస్తున్నారు కూడా చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని దాంట్లో పాలు పొందకూడదు అనే ఒక నిర్ణయానికి రావద్దు. ఆ నిర్ణయం గురించి కాదు మీకు చెప్పేది. మీరు ఏ నిర్ణయానికి రావాలంటే, నేను ప్రతిసారి సిద్ధపడతాను. ఇప్పుడు కూడా మరొకసారి ప్రభా నా హృదయంను తెరుచుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కూర్చోండి, ప్రార్థన చేసుకోండి. ముందు ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి, ఒక నిమిషం హృదయం తెరవండి, ఆయనతో మాట్లాడండి. ప్రభా నా హృదయం నీకు చేతికి అప్పగిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా మా తండ్రి, మీరు మాకిచ్చిన మీ యొక్క మహా ఆధిక్యతను, కృపను బట్టి స్తోత్రాలు. మీరు మా కొరకే శిలువ మీద మరణించి మరి మీ యొక్క రక్తమును కాచి ఆ మరణమును మేము గుర్తు చేసుకుని దాని ద్వారానే మాకు వచ్చినటువంటి యొక్క రక్షణ బట్టి ఆరాధించినట్టుగా మా హృదయం తెరుచుచున్నాం. మమ్మల్ని యోగ్యత కలిగి తీసుకునే వాక్యంతో ద్వారా మాకు మాట్లాడి మా హృదయంలో ఆ మనసును తెరచుచున్నాం. మాలో ఉన్న ప్రతి అయోగ్యతను, పాపమును ఒప్పుకొనుచున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించమని మేము కోరుచున్నాం. వివిధ సమయంలో మా ముందు ఉంచబడినటువంటి ఈ యొక్క రొట్టెను మీ యొక్క శరీరముగాను, ఈ యొక్క రసమును మీ యొక్క మరి రక్తముగాను మీరు అభిషేకించుమని, ప్రభాదినం మేము పాలు పొందుతుందిగా మమ్మల్ని కరుణించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచి ఇది మీ కొరకు చిందింపబడుచున్నటువంటి నా రక్తం అనే వారికి, నా యొక్క శరీరం అని, మీ కొరకు నలుగుబడి నా యొక్క శరీరం అని చెప్పి వారికి దీన్ని మీరు పంచుకొని ఇచ్చాడు. అలాగే మీ దగ్గరకు రొట్టె వచ్చినప్పుడు మీరు కూడా తీసుకుని ఆ యొక్క ప్రభు యొక్క మాటలను గుర్తు చేసుకునండి. అలాగే మరి భోజనమైన పిమ్మట ఆయన పాత్ర తీసుకొని, ఇది మీ కొరకు చిందింపబడుచున్నటువంటి నూతన నిబంధన అనేటువంటి నా రక్తము అని వారికి చెప్పినాడు. అలాగనే మనం కూడా ఈ యొక్క పాత్రలో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఆయన రక్తమని గుర్తు చేసుకోవచ్చు. ఆయన మన కొరకు ప్రేమతో చిందించినటువంటి రక్తమని గుర్తు చేసుకోవచ్చు. ఆయన యొక్క శ్రమను గుర్తు చేసుకోవచ్చు. మీరు దీనిలో పాలు పొందవలసిందిగా మీకు కోరుచున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము. సమకూర్చునను తండ్రితో యేసు రక్తము. సమకూర్చునను తండ్రితో యేసు రక్తము. సంధి చేసి
శరీరంలో మనమందరం కూడా ఒకేసారి పాలు పొందుకొనచ్చు ఆయన యొక్క శ్రమను, ఆయన యొక్క దెబ్బలను, మన గాయములను గుర్తు చేసుకున్నాం. అదేవిధంగా ఆయన చిందించిన రక్తము నూతన నిబంధన, దేవునికి మనకు మధ్య ఉన్న నూతన నిబంధన అయిన రక్తంలో మనం అందరూ పాలు పొందొచ్చు. ఆయన యొక్క ప్రతి శ్రమను కూడా గుర్తు చేసుకొచ్చు, ఆయన ఆరాధించుకుంటూ పాలు పొందుతున్నాం. అందరం కూడా హృదయాంతకం నుండి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకు వేలాది స్తోత్రములు స్తోత్రం చెల్లించుకొంచున్నాం, కృతజ్ఞతలు చెల్లించుకొంచున్నాం. మీరు చూపిన ప్రేమ కొరకే, కృప కొరకే ప్రభా. మీ ప్రేమకు దేనితో మేము పోల్చగలము తండ్రి? అవును, మేము అర్హులము కాదు, మాలో ఎటువంటి అర్హత లేదు. అయినను మీ కృప చేత ప్రేమించి మీ యొక్క రక్తంను మా కొరకు చిందించి ప్రభా, మీ యొక్క శరీరం నలుగుకొట్టి ప్రభా, దాని ద్వారా మాకు ఇచ్చిన యొక్క రక్షణ కొరకే మీకే స్తుతులు అర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. షార్ట్ వన్. దేవుని నామంలో అందరికీ వందనాలండి. ఈ సాక్ష్యం చెప్పడానికి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలండి. నేను ప్రతి దినం జీవించే జీవితంలో సాధారణంగా తప్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని కావాలని చేస్తూ ఉంటాం, తెలియకుండా చేస్తూ ఉంటాం, మళ్ళీ తిరిగి లేస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం. అది జీవితం అలా నడుస్తూ ఉంటుంది కదండి. కానీ ఈ చర్చికి వచ్చేటప్పుడు, అదే దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు మాత్రం నన్ను నేను ఫస్ట్ అనుకుంటాను, ఈ 2 గంటలు కూడా మనం ఎటువంటి తప్పు చేయకుండా ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని తీసుకోవాలని నేను ఎప్పుడూ వస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు నేను టయానికి రాకుండా ఉంటాను. అది నేను చాలాసార్లు లాస్ట్ టైం పాస్టర్ గారు కూడా చెప్పారు, మన చర్చి సమయం 5:45 నుంచి 6:45 వరకు. సో మనం 5 గంటల నుంచి సిద్ధపడి రావాలని చెప్పి దేవుడు కారు ఇచ్చాడు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా సరే బద్ధకంతో అప్పుడప్పుడు రాకుండా ఉండి, అది కూడా తప్పే. కానీ వచ్చిన తర్వాత మాత్రం చాలా దైవికంగా ఉండాలనుకుంటాను, ఈ 2 గంటలు అయినా సరే. సో నిన్న నైట్ నాకు జరిగిన చిన్న ఒక అపవాది నిన్న చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ఈరోజు కమ్యూనను, ఇప్పుడే పాస్టర్ గారు కదా ప్రతిసారి చెప్తారు, మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకుని ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వస్తేనే అది మనం దానికి అర్హులం అని చెప్పేసి. నేను నిన్న రాత్రి 4 గంటలకు ఇంటికి వెళ్ళానండి. మీరు నా కళ్ళు చూస్తే ఉంటాయి ఎర్రగాను. 4 గంటలకు ఇంటికి వెళ్ళాను నేను. కరెక్ట్గా డోర్ తీసి బెడ్రూమ్లోకి వెళ్తే చిన్న లైట్ వెలుగుతుంది. నా కూతురు బెడ్ మీద కూర్చుని బైబిల్ చదువుతుంది. నా భార్య లైటు, ఫోన్లో లైట్ ఇలా పెట్టింది. పక్కన మా అబ్బాయి పడుకున్నాడు. అంటే మెయిన్ లైట్ కూడా వేయకుండా వాడికి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి 4 గంటలకి తను ఫోన్లో లైటు పెట్టింది నా భార్య. కూతురేమో బైబిల్ చదువుతుంది. నాకు చాలా సడన్గా సిగ్గు అనిపించింది. ఎందుకంటే నేను వెళ్తున్న పరిస్థితి నాకు కొంచెం అసహ్యంగా అనిపించింది. నేను వెళ్ళింది ఎక్కడికంటే పార్టీకి వెళ్ళానండి. నాకు తెలుసు ఇవాళ కమ్యూనను, సో అర్లీగా పడుకోవాలి, ప్లస్ పొద్దున్నే ప్రేయర్ చేసుకుని రావాలి. దానికి తోడు మా ఇంటికి మా మేనకోళ్ళు భర్త, మా తమ్ముడు కూడా ఉన్నారు ఇంట్లో. సో వాళ్ళని నేను మందిరానికి ముందుకు తీసుకువెళ్ళాలంటే నేను ముందు రావాలి. సో నేను 5 గంటలు లేవాలి, వాళ్ళని ప్రిపేర్ చేయాలి. సో నాకు చాలా సడన్గా ఎందుకో మా అమ్మాయిని చూసి ఫస్టే నాకు చాలాసార్లు సిగ్గుపడుతూ ఉంటాను, ఎందుకంటే తన నుండి నాకు తెలిసిన దైవిక విధానాన్ని బట్టి. సో ఇది దేవుని మందిరంలో రావడానికి ముందు జరిగిన తప్పు కాబట్టి, అది కమ్యూనిటీ ముందు ఇలా చేయకూడదు కాబట్టి నా గురించి కూడా ప్రార్థన చేయండి. సో ఈ చేసిన తప్పుని దేవుని మందిరంలో ఒప్పుకోవాలి కాబట్టి నేను ఒప్పుకుంటున్నానండి. సో ఈ చిన్ని సాక్ష్యాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలండి. మనలో ఉన్నటువంటి లోపములను మనము పబ్లిక్గా
ఒప్పుకోవటం మంచిది. అవును, ఇది ఒక అవకాశం మనందరికీ కుదరకపోవచ్చు. అయితే గుర్తించడం ఒకటి, తర్వాత దాచుకోవటం ఒకటి. దాన్ని ఒప్పుకున్నప్పుడు దాని నుంచి బయటకు రావడానికి మనకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. గత వారం నేను ఇక్కడ నేను రాలేదు. అయితే పాస్టర్ గారు వాక్యం చెప్పి ఉంటారు. అయితే అంతకు ముందు వారము నేను మీకు వాక్యం చెప్పాను. వాక్యం ఎవరికైనా గుర్తుందా? ఏమండి? ఆసక్తి, అభిషేకం ద్వారా ఆసక్తి. నేను ఈ యొక్క సబ్జెక్టును విడిచిపెట్టాలని అనుకోవట్లేదు. కారణం ఎందుకంటే ఈరోజు నేను వాక్యం చెప్తాను. ఈరోజు మనకు సమయం తక్కువ ఉంటుంది, దగ్గరగా అరగంట సమయం ఉంటుంది. నేను చెప్పే కొన్ని విషయాలను మీరు జాగ్రత్తగా పట్టుకొని మళ్ళీ గత వారం చెప్తే మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. ఒకటి నేను గుర్తించాను, చాలామంది ఆదివారం వచ్చి వాక్యం వింటారు, మరో వచ్చే వారానికి అది గుర్తు ఉండదు. చాలామందికి, ఎక్కువ మందికి కనీసం వాక్యం అంతా అరగంట 40 నిమిషాలు చెప్పిన వాక్యం మీకు గుర్తుండాలంటే గుర్తుండకపోవచ్చు. దాంట్లో చెప్పిన థీమ్ అంటే దాని యొక్క సారాంశం ఏంటో అది మనకు గుర్తుండకపోవటం మంచిది కాదు. మనము తప్పకుండా మరి ఒక ఆవు ఎద్దు నెమరు వేసినట్లుగా వాక్యాన్ని నెమరు వేసుకునే అలవాటు కలిగి ఉండాలి. తప్పకుండా చేయాలి. అప్పుడే దాని యొక్క ప్రతిఫలం పొందుకోగలము. దేవుని సన్నిధికి వచ్చి వెళుతున్నాం కాబట్టి నేను దేవుని యొక్క నీతిని నెరవేరుస్తున్నాను అనుకోవద్దు. అది కాదు. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాను? ఆయన స్వరం వినాలని. ఆయన స్వరం నీతో మాట్లాడి ఉంటే ఆ స్వరమును బట్టి నీవు జీవిస్తున్నావా లేదా అది ఆలోచించుకోవాలి. చాలామందికి గుర్తుండట్లేదు. ఇక్కడే కాదు, ఇంగ్లీష్ చర్చ్లో కూడా చూస్తున్నాను, చాలామంది గుర్తు ఉండట్లేదు. అంటే చెప్పిన వాక్యం మరలా చెప్పాలా ఏంటో నాకు అర్థం కావడం లేదు. అయితే కొంతమంది గుర్తుంచుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు చెప్పిన వాక్యాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క అంత్య దినాల్లో మనలో అందరూ కూడా యేసు ప్రభు ఇచ్చిన ఒక ఆజ్ఞను తప్పకుండా, ఒక ఆజ్ఞ, అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన నూతన ఆజ్ఞ లాస్ట్గా చెప్తాడు. ఆయన యొక్క మరణించే రాత్రి మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి, మరి ఒక క్రొత్త ఆజ్ఞని చెప్తాడు. అయితే ఆయన ఆరోహణమైన ముందు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏంటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడం అంటే ప్రసంగం చేయటం అని కాదు. ఎందుకంటే దాన్ని ఇంకా స్పష్టం చేస్తాడు. అపోస్తుల కార్యం 1:8 ఏంటంటే పరిశుద్ధాత్మ మీరు మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. మన యొక్క సాక్ష్యము ద్వారా యేసుక్రీస్తు చేసినటువంటి ఈ యొక్క త్యాగాన్ని లోకానికి మనము పంచగలుగుతాం. సాక్ష్యము 2 రకాలుగా ఉంటుంది. నోటితో చెప్పే సాక్ష్యము, అలాగే మన జీవిత సాక్ష్యము. మన యొక్క జీవిత విధానమే ప్రపంచానికి ఒక సాక్ష్యంగా మిగులుతుంది. అందుకే చాలామంది, ఒక ఆయన ఏమంటాడంటే నేను ప్రతిరోజు ప్రసంగం చేస్తాను, అవసరమైనప్పుడు మాటలు వాడతాను. మీకు అర్థమైందా మాట? మీకు అర్థం కాలేదేమో కొంతమందికి. ప్రతిరోజు ప్రసంగం చేస్తాను, అయితే నా ప్రసంగంలో మాటలు ఉండవు, ఎప్పుడైనా అవసరమైతే మాటలు వాడతాను. అంటే అన్ని చేతల్లోనే నా ప్రసంగం ఉంటుంది అని చెప్తున్నాడు. అలాగున లోకమునకు మనం సాక్షులమై ఉండాలి. అయితే లోకానికి సాక్షులుగా ఉండడానికి మనలో ఒక తీవ్రమైనటువంటి ఆ యొక్క స్వభావము ఒక ప్రత్యేకత మనలో ఉండాలి. తీవ్రత. ఏలియా తీవ్రమైన మనస్సు గలవాడు. వచ్చి రాజైన అహాబుతో నిలబడి నా మాట చొప్పున కాక ఈ భూమి మీద వర్షము కురేదు అని చెప్పి వెళ్ళడానికి ఆయన తీరుతుంది. దేవుని యొక్క ఆవేశంతో వస్తున్నాడు. ఆయనకున్న ఆ ఆవేశము, ఆ తీవ్రత యొక్క కారణం ఏంటో మీకు గత వారం ముందు వారం చెప్పాను. అది మరలా గుర్తు చేస్తున్నాను. ఒక మనిషిలో దేవుని కొరకు తీవ్రత కలిగి ఉండాలంటే ఆయనలో దేవుని యొక్క అభిషేకం ఉండాలి. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. తన కుమారుని యొక్క ఆయన బలి ద్వారా రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను పొందుకుంటే ఆ రక్షణలో జీవిస్తూ
మరి దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలంటే ఆ యొక్క జీవించడానికి అనుగుణంగా ఆయన మనకు అనేక విషయాలను ఇచ్చాడు. ఒకటి, అనేకం కాదు, ప్రాముఖ్యంగా 3, తన వాక్యాన్ని ఇచ్చాడు. అదొక ఖడ్గంగా కూడా ఇచ్చాడు మనకు సాతాను ఎదుర్కోవడానికి. అలాగే యేసు నామాన్ని ఇచ్చాడు. నామము, ఆయన నామం ద్వారా ప్రార్థన చేయొచ్చు, సాతాను ఎదిరించవచ్చు, వ్యాధులను మనము తీసివేసేయచ్చు. ఆ నామము శక్తి గల నామం. తర్వాత తన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తన పరిశుద్ధాత్మ, తన ఆత్మను మనలో మరల పెట్టాడు. మనకు జీవం ఇచ్చినప్పుడే తన ఆత్మ ఉంది. మనలో ఉన్నటువంటి ఆత్మను అది దేవుని దగ్గర తిరిగి ఆయన దగ్గర వెళ్ళిపోతుందని వాక్యం చెప్తుంది. అయితే మరలా పరిశుద్ధాత్మను ఎలాగిచ్చంటే మన మీద కృమ్మరించి ఒక బహుమానంగా ఇచ్చి, ఈ పరిశుద్ధాత్మ మీకు శక్తిని ఇస్తాడు కాబట్టి ఆ శక్తి ద్వారా మీరు నాకు సాక్షులై ఉండాలని అని చెప్పాడు. అయితే ఆది నుంచి చూసినప్పుడు వాక్యంలో అనేకమైనటువంటి వ్యక్తులు కనబడుతున్నారు. ఆ వ్యక్తులు కొన్ని కార్యాలు, స్పెషల్ కార్యాలు చేశారు. మొదటి ఒక వ్యక్తి కనబడతాడు, నోవహు. ఆయన ఒక పడవను సిద్ధం చేశాడు, ఓడను. ఈ ఓడ సిద్ధము చేయడానికి మీరు జాగ్రత్తగా, మీరు కొంచెం జ్ఞానం ఆలోచిస్తే ఆ సమయంలో ఏ మనిషికి అది సాధ్యము కాదు. దాని గురించిన ఇంజనీరింగ్ పుస్తకాలు రాయబడలేదు, దాని గురించి ఏమి కూడా చెప్పబడలేదు. అలాగే దాన్ని చేసే శక్తి ఏ మనిషికి చాలదు. ఇప్పుడు ఎందుకు మీరు కొంతమందికి మనకి పొద్దున లేచి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టం. కొంతమంది రావడం లేదు, లేవలేక రాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన సంఘాల్లో. పొద్దున లేచి రావడానికి అర్థం చేసుకుంటాను, నిద్ర వస్తుంది, కష్టంగా ఉంటుంది. అయితే మీరు వచ్చారంటే ఒక నిర్ణయం తీసుకున్నారు మీరు, మంచిది, దేవుని స్తోత్రం, హల్లెలూయా, అది మంచిది. దేవుడు దానిని బట్టి మిమ్మల్ని దీవిస్తాడు. అయితే ఆ ఓడ ఆయన కట్టగలిగాడంటే దాని వెనకున్న శక్తి ఏంటంటే మీకు అర్థం చేసుకోండి. దేవుడు తన పని చేయించుకోవడం కోసము ఒక్కొక్క మనిషి మీద తన అభిషేకాన్ని పంపించేవాడు. అభిషేకము లేకుండా ఏ పని మనుష్యుడు చేయలేడు. మీరు అర్థం చేసుకోండి. మీరు దేవునిలో తీవ్రత కలిగి, మీ ప్రార్థన జీవితంలో తీవ్రత కలిగి మీరు జీవించాలంటే, వాక్యం అర్థం చేసుకోవాలంటే, దేవునికి ఇష్టలుగా జీవించాలంటే, ఈ లోకంలో సాక్షులుగా ఉండాలంటే అభిషేకము లేకుండా మీరు జీవించలేరు, మీరు చేయలేరు. మీ చేత కాదు, నా చేత కాదు, మీ చేత కాదు, ఎవరికి చేత కాదు, దేవునికి తెలుసు. అయితే ఆయన అభిషేకము, ఆయన పరిశుద్ధాత్మను మనలో పెట్టాడు. అయితే అభిషేకం గురించి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయి. అభిషేకము మనము ఇష్టపూర్వకంగా పొందుకోవాలి. మనకు దేవుడు ఒక పాత్రగా చేసుకున్నాడు. ఒక పాత్ర ఉంది. ఈ యొక్క పాత్ర, ఈ బాటిల్ ఉంది. ఈ బాటిల్ నింపబడాలంటే ఎక్కడి నుంచి అయితే ఆ నీరు వస్తుందో ఈ మూతను విప్పి అక్కడ పెట్టినప్పుడు ఇది నింపబడుతుంది. ఎక్కడ నీరు వస్తుందో అక్కడ పెడితేనే కదా నీరు నింపబడుతుంది. మనం ఒక పాత్రగా ఉన్నాము. ఈ పాత్ర నింపబడింది. ఒకటేమో పరిశుద్ధాత్మ పెట్టాడు, నింపబడి పొర్లి పారాలి. ఈ అభిషేకం అనేది, దీని గురించి కొన్ని విషయాలు చెప్తాను, మీకు పట్టుకొని హృదయంలో పెట్టుకోండి. ఈ అభిషేకము మీ యొక్క పరిశుద్ధాత్ముడు, దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్ముడు మీరు ఎల్లప్పుడూ అంతం వరకు, మీరు చనిపోయే వరకు, లేకపోతే ప్రభు యొక్క రాకడ వరకు ఆయన మీలోనే ఉంటాడు. ఫర్ ఎవర్ అనక రాయబడి ఉంది. ఆయన మిమ్మల్ని ఎడబాయడు. అయితే ఈ యొక్క అభిషేకము వేరు. ఈ అభిషేకము ఎప్పుడు ఆరంభమవుతుందంటే పరిశుద్ధాత్మ మన మీద బాప్తిసం పొందినప్పటి నుంచి ఆ రోజు నింపబడి దాని తర్వాత దేవునితో ప్రతిదినము నింపబడుచు. అంటే చెప్పాను కదా, ఆ నీరు ఎక్కడ వస్తుందో ఆ యొక్క స్థలానికి, సోర్స్ అంటాం ఇంగ్లీష్లో, లేకపోతే మూలము, ఎక్కడి నుంచి మూలం నుంచి వస్తుందో అక్కడికి ఆ యొక్క కుళాయి దగ్గర పెడితేనే కానీ ఆ యొక్క బాటిల్ నింపబడదు. అలాగా దేవుని సన్నిధిలో మనము ఉంటేనే కానీ ఈ యొక్క పాత్ర నింపబడదు. కొన్ని మాటలు అర్థం చేసుకోండి. దేవుని వాక్యము చదువుట ద్వారా, కేవలం చదివితే కాదు,
చదువుచూ ధ్యానిస్తూ దానిని మనలోనికి తీసుకున్న ద్వారా మనలోనికి అభిషేకం కూడా వస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం, దేవుడు మాట్లాడితే అభిషేకం వస్తుంది. దేవుడు నోవహుతో మాట్లాడాడు కాబట్టి ఆ మాట ద్వారా ఆయన మీదకి అభిషేకం వచ్చింది. అలాగే అనేకులు కనబడుతున్నారు. మోషే ద్వారా, మోషేతో దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆయన మీదకి అభిషేకం వచ్చింది. ఆ అభిషేకము ద్వారా ఏ మనిషి, ఏ సాధారణమైన మనిషి కూడా చేయలేని కార్యాన్ని మోషే చేయగలిగాడు. నోవహు చేయగలిగాడు, ఓడ కట్టగలిగాడు. అబ్రహాము మరి తన కుమారుని మరి ఆ యొక్క బలి ఇవ్వడానికి వెళ్ళగలిగితే దేవుని అభిషేకం ఆయన మీద ఉంది. దేవుడు మాట్లాడాడు, ఆయన విన్నాడు. ఆ మాట శక్తి ద్వారా, అభిషేకం ద్వారా పని చేయగలిగాడు, విశ్వసించగలిగాడు. అనేకులు బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద ఆయన మాట ద్వారా అభిషేకించినప్పుడు వారు మనం ఊహించలేని లేదా విపరీతమైన గొప్ప కార్యాలను వారు చేయగలిగారు. హల్లెలూయా. మీరు దేవుని పని చేయలేకపోతున్నారంటే, దేవునికి సాక్షులుగా ఉండలేకపోతున్నారంటే ఒకే ఒక కారణము, ఆ మీరు పరిశుద్ధాత్ముడిలో ఉన్నాడు కానీ అభిషేకము లేదు. మధ్య మధ్యన కొన్ని ఆపి గుర్తు చేస్తూ ఉంటాను. మీకు ఈ మాట ఎందుకు చెప్తానంటే అభిషేకము పొందుకోవాలి. అందుకే ఈ మాట చెప్తున్నాను. ఈరోజు ఈ వాక్యం మీరు వినండి, గుర్తుంచుకోండి. ఈ వారం అంతా కూడా మీరు ప్రార్థన చేయండి. నాకు అభిషేకం కావాలి, నాకు అభిషేకం కావాలి. పొద్దున్న లేచి ప్రార్థన చేయండి, మధ్యాహ్నం గుర్తు చేసి ప్రార్థన చేయండి, రాత్రి పడుకుని ప్రార్థన చేయండి. వచ్చే వారం రండి, వచ్చే శనివారం మీకు వీలైతే రోజు సెలవు ఉన్నవారు రోజంతా ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. వచ్చే శనివారం రాత్రి ప్రార్థన చేయండి, ఉదయకాలం రండి. మరలా వాక్యం చెప్తా, మరలా దేవుని చిత్తమైతే మీ మీద చేతులుంచి ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. నేను పాస్టర్ గారు మేము కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తాము. మరలా అభిషేకం యొక్క నూతన అనుభవం పొందుకోవాలని మీతో ఈ యొక్క వాక్యం చెప్తూ ఉన్నాను. వాక్యంలో ఉన్న విషయాలు చెప్తున్నాను. గతసారి మీకు స్టెఫను గురించి చెప్పాను. స్టెఫను గురించి ఎందుకు చెప్పానంటే అక్కడ 7 మనుషులను ఎన్నుకోమన్నాడు శిష్యులు, అపోస్తలులు. ఎందుకు ఎన్నుకోమన్నారు వారిని కేవలము అన్నము వడ్డించడం కోసం వారికి ఇచ్చినటువంటి మూడు ముఖ్యమైన విషయాలు ఏంటంటే, వారు మంచి పేరు గలవారై ఉండాలి, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి, మంచి సాక్ష్యం గలవారు ఉండాలి అని, దేవుని జ్ఞానంతో నింపబడిన వారై ఉండాలని వారికి వారిని మీరు 7 ఎన్నుకోమన్నారు. ఇప్పుడు వారు చేసే పనేమో కేవలము వడ్డించుట. ఆ వడ్డించే పనికి కూడా అభిషేకింపబడిన వారు కావాలని అక్కడ పేతురు వారితో చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. వారిలో ఎన్నుకున్న వారిలో స్టెఫను గురించి మొదటి పేరు రాయబడింది. ఆయన గురించి అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఇంగ్లీష్లో ఫుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఒకవేళ గతసారి చెప్పాను, ఈ బాటిల్లో నిండిపోతే ఇంకా పోస్తూ ఉంటే ఏముంటుంది, పొర్లి పారుతుంది. పొర్లి పారే అనుభవము కలిగి ఉన్నవాడే నిండి ఉన్నవాడు. లేకపోతే కొంచెం ఉన్న బాకీ ఉంటే ఖాళీ ఉంటుంది. నింపబడిన వారు, మీరు ఏదో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఏదో రక్షణ వచ్చింది, జీవిస్తున్నాను సరిపోతుంది అనుకుంటే అంటే కుదరదు. మళ్ళీ చెప్తున్నాను, ఏమన్నాను కుదరదు. ఇది వేస్ట్, ఈ జీవితము వ్యర్థము. సహోదరులు, వెంకట్ గారు చెప్పిన సాక్ష్యంలో ఒక మాట అర్థం చేసుకోవాలి. పొద్దున్న 4 గంటలకు తెల్లవారుజామున వారి కుమార్తె వాక్యం ఎందుకు చదువుతుంది? మీకు అనిపిస్తుందా ఎప్పుడైనా లేచి అలా చదవాలి? సడన్గా మధ్యరాత్రి లేచి వాక్యం, మీరు అందరికీ అన్ని చోట్ల లైట్ వేసుకుని చదువుకునే అవకాశం ఉండకపోవచ్చు. పర్వాలేదు, నేను వాక్యం బైబిల్లో చదువుతమే మంచిదని చెప్తాను. ఫోన్లు మెల్లగా, దాంట్లో ఫోన్లో కూడా మీరు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ని నల్లగా పెట్టుకొని మీరు చదువుకోవచ్చు. చూడండి, ఇది బ్లాక్ బ్యాక్గ్రౌండ్, అక్షరాలు మాత్రం వెలుగు కొంచెం తక్కువ వస్తుంది కంపారిటివ్లీ, మీరు చదువుకోవచ్చు. అలాగా ఎవరైతే తీవ్రత కలిగి ఉంటారో వారే చేస్తారు. హల్లెలూయా. మీకు అటువంటి ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు.
అభిషేకం గురించి ఆశ కలిగి ఉండాలి. మీకు అనేకమైన ఎగ్జాంపుల్స్ చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను. ఎలీషాకి ఒకే ఒక ఆశ. ఎలీషా ఎప్పుడు కదిలింపబడ్డాడంటే, ఆయన మీద ఆ యొక్క దుప్పటి, ఆ ఏలియా యొక్క దుప్పటి, ఆయన అరకలు దున్నుకుంటా ఉంటే ఎలియా వెళ్ళి దుప్పటి జస్ట్ ఆయన మీద అలా పడేసి వెళ్ళిపోయాడు. ఏం చెప్పట్లేదు, వెళ్ళిపోయాడు. ఏమి జరిగింది? ఆ యొక్క దుప్పటి ఆయన మీద పడగానే అభిషేకం వచ్చేసింది ఆయన మీదకి. అభిషేకం ఏం చేసిందంటే అక్కడ కదిలించి ఆ యొక్క అరకలు విడిచిపెట్టేసి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. దేని కొరకు వెళ్ళాడు పరిగెట్టుకుని? అభిషేకం ఏదో కదలిక కలిగించింది. ఒక ఆశ, అభిషేక్తుడు వెళ్ళిపోతున్నాడు, ఆయన పట్టుకోవాలి, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ఉంటే నేను అభిషేకం పొందుకోగలను అని ఆ యొక్క ఆశ ఆయనకు వచ్చింది. ఆశ లేకుండా ఏది మనం చేయలేము. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినే ఆశ ఉంటేనే బ్రేక్ఫాస్ట్ చేసుకుని తింటాం, లేదా కొనుక్కొని తింటాం. మీకు ఆశ లేదనుకోండి, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, నిద్ర వచ్చేస్తుంది, మీకు నిద్రే ఉందనుకోండి, కొంతమంది ఎలాగోలాగా చర్చికి వెళ్ళి ఆ కాసేపు కూర్చుని మళ్ళీ 8 గంటల ముందు పరిగెట్టిపోయి మళ్ళీ నెక్స్ట్ ఒక 2-3 గంటలు 4 గంటలు పడుకుని తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తానని కొన్ని వాళ్ళు కూడా ఉంటారు, తప్పకుండా ఉంటారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేంత కూడా ఉండదు, నిద్రకు అంత ఇంపార్టెన్స్ అన్నమాట. మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు అదే చేస్తారు. దేనికి ప్రాధాన్యత ఇస్తే అదే చేస్తారు. ప్రాధాన్యత మీరు అవును ఒకటి, మీరు ప్రాధాన్యత రావాలని ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఇక్కడ మార్నింగ్ వచ్చారు. దేవుని స్తోత్రం. మీరు ప్రాధాన్యత ఇచ్చారు, అందుకే ఇక్కడికి వచ్చారు, లేకపోతే రాలేరు. కొంతమందికి ప్రాధాన్యత తొందరగా వెళ్ళాలని ఉంటుంది, దేవుని సన్నిధికి తొందరగా ఉండాలి, వచ్చే వారం తొందరగా రావాలి. బస్సులో వచ్చేవారు కొంచెం ఇంకా బాగా వచ్చినట్టు కనబడుతున్నారు, ఇంకా కొంచెం ముందు, ఇంకొక 5 నిమిషాలు, ఇంకో 10 నిమిషాలు ముందుకు వస్తే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే ఇక్కడ పరిస్థితి సాధారణంగా ఉండదు. హల్లెలూయా. గత వారం ఇంగ్లీష్ చర్చ్లో ఇలాగే వాక్యం చెప్తూ వారికి మరి అభిషేకం నుంచి ప్రార్థన చేయాలని నిర్ణయం చేసుకొని వారికి ముందుగా సిద్ధపరిచి వారికి చెప్పి మీరు ప్రార్థన చేయండి, మీరు ముందు 3 రోజుల ముందు ప్రార్థన చేయండి, వచ్చే రోజు ముందు ప్రార్థన చేయండి, త్వరగా వచ్చి కొంతమంది మరి సంఘంలో కూర్చుని అక్కడక్కడ కూర్చుని ప్రార్థన చేయండి అంటే అందరూ కాకపోయినా ఒక 50% మనుషులు మాత్రం తప్పకుండా వచ్చారు. చాలామంది, కొంతమంది అరగంట ముందు వచ్చారు, కొంతమంది మరి 20 నిమిషాలు, కొంతమంది 10 నిమిషాలు కూడా ముందు వచ్చి ప్రార్థన ఆయా మూలలో కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధాత్మ కదలిక గత వారము ఇంగ్లీష్ చర్చ్లో జరిగింది. కొంతమంది నూతనంగా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారు. నూతనంగా మొదటిసారిగా మేము అభిషేకించే ప్రార్థన చేస్తామన్నాం, ఇంకేం కాదు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుని మొదటిసారిగా భాషలు మాట్లాడిన వారు గత సంవత్సరం చేశారు. గత వారం దుబాయ్ చర్చ్లో జరిగింది, ఇంగ్లీష్ చర్చ్లో. మనకున్న ఛాలెంజెస్, మనకున్న సమస్యలు ఏంటంటే మనకు సమయం సరిపోవడం లేదు. మన సంఘం, మనకు సొంత బిల్డింగ్ లేదు. మన సొంత బిల్డింగ్ ఉంటే మనం 10 గంటల చర్చ్ పెట్టుకుని మరి 2 గంటలు 3 గంటలు వాక్యం చెప్పి తర్వాత మళ్ళీ ప్రార్థన చేయడం మీరు నిలిపి మరి ప్రార్థన చేస్తే మీరు అందరికీ పరిశుద్ధాత్మ పూర్ణ ఉండేవారే. అటువంటి సమయం మనకు కుదరటం లేదు. ఉన్నదాన్ని వాడుకుందాం, సిద్ధపడాలని మీకు వాక్యం చెప్తున్నాను ఈరోజు. ఈ యొక్క చెప్పే మాటలు, ఈ యొక్క ఎలీషా ఎంతైతే తను ఆశపడి ఆయన ఏలియా వెనక పరిగెట్టాడు, అక్కడ పరుగు మొదలైందంతే. ఆయనకి ఇంకా దొరకలేదు. చెప్తాడు, నా తల్లిదండ్రులు చెప్పేసి వస్తాను. మరి అంతేకాదు, తనకున్నటువంటి ఈ పనిని మళ్ళీ ఇంకెప్పుడు చేయను. ఏ పని? అరకలు దున్నే పని చెయ్యను, నువ్వు చేసే పనే చేస్తానని ఆ 2 ఎడ్లను వధించి వండి అందరికీ భోజనాలు పెట్టేశాడు. ఆ వండడానికి ఆ అరకల యొక్క ఆ కర్రను కూడా కాల్చి ఆ వండడానికి వాడేశాడు ఏలియా. నిర్ణయము ఎలీషా, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రభువా, నీవే నీ పని నాకు అవసరం. ఈ లోకంలో జీవిస్తున్నాను కానీ నా జీవితం అంతా నీ కొరకు నేను జీవించాలి ప్రభువా అని నువ్వు ఆశించినట్లయితే దేవుడు నీకు నీ ఆశను బట్టి నీ కార్యం జరిగిస్తాడు. మీకు ఈ రోజు చెప్పే వాక్యము ఈ వారమంతా ఆశ మీద ఆశ పుట్టించాలని మీకు చెప్తూ ఉన్నాను. నేను ఎక్కువ వాక్యాలు తీసుకోకుండా మీకు చెప్తూ ఉన్నాను, మీకు గుర్తు ఉండాలని చెప్తూ ఉన్నాను. మీలో ఈ యొక్క అభిషేకం లేకుండా దేవుని పని చేయలేడు. ఒక మాట ఇంకో ఆయన గుర్తు చేస్తాను.
తర్వాత ఎలీషా ఆఖరికి ఏం చేస్తాడు, వెనక వెళ్ళి ఏలియా ఎత్తబడే వరకు ఒకే మాట, దానికి ఉన్న మాటను తన నోటితో చెప్పాడు, నీ మీద ఉన్నంత అభిషేకము 2 అంతలు నా మీద కావాలన్నాడు. ఊరికి మళ్ళీ తక్కువ కోరుకోలేదు, 2 అంతలు కోరుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఆశ, దాహము అంతా, ఆకలి అంతా కూడా అభిషేకం అని అక్కడ స్పష్టమైపోతుంది. అవును, ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఏలియా చేసిన కార్యాల కంటే ఇంకా గొప్ప కార్యాలు చేశాడు. ఎంత అభిషేకం ఆయన మీద ఉందంటే, నేను చెప్పి అభిషేకం ఇంకో మాట చెప్తాను, తర్వాత దీన్ని అయిపోయింది చెప్తాను. ఎంత అభిషేకం ఉందంటే ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన అభిషేకం పోలేదు. అర్థమైందా? చచ్చిపోయిన తర్వాత కూడా అభిషేకం పోలేదు. ఆయన పాత పెట్టేస్తారు. ఆయనలో ఉన్న శరీరం అంతా కుళ్ళిపోయింది, ఎముకలు మిగిలిపోయాయి. ఎముకలు ఉన్నటువంటి ఆ సమాధిలో, మీకు ఇశ్రాయేల్ దేశంలో సమాధులు అంటే మళ్ళా తవ్వేసి మట్టేసి కప్పెట్టేసి కాకుండా సాధారణంగా రాతి గుహలలో ఉంటాయి సమాధులు. అదే సమాధిలో మరలా ఇంకొకరిని పెడుతూ ఉంటారు. ఆయన పెట్టిన సమాధిలో మరి ఆ రోజు అప్పుడు ఒక యుద్ధం జరుగుతుంటే ఒక సైనికుడు చచ్చిపోతే వాళ్ళు త్వరగా ఇక్కడ పాత్ర టైం లేక అక్కడ సమాధి దాన్ని ఆ రాయి తొలగించి తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసి అక్కడ ఉన్న ఎముకల మీద దాన్ని పడేసి పరిగెట్టిపోతున్నారు వీళ్ళు యుద్ధంలో ఉన్న మిగతా సైనికులు. ఆ పెట్టినటువంటి ఆ ఎముకలేమో ఎలీషావి. చచ్చిపోయినటువంటి ఆ శవం మళ్ళీ తిరిగి లేచిపోయాడు. అనాయింటింగ్, అభిషేకంలో ఉన్న శక్తి అది. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకంలో ఇంకొక విషయం ఎందుకు చెప్తానంటే, అభిషేకము అది గెట్స్ స్పెంట్ అంటే ఖర్చు చేయబడుతుంది, ఖర్చు అయిపోతుంది అభిషేకం అంటే. ఇప్పుడు నేను అభిషేకంతో మీకు ప్రార్థన చేసినప్పుడు మరలా ఇంకొకరు ప్రార్థన చేయాలి, ఇంకో మీటింగ్ చేయాలంటే మరలా నేను అభిషేకం పొందుకొని అంటే అటువంటి సమయం దేవుని సన్నిధిలో అంటే నాకు బాటిల్ ఏం చేయాలి, నేను ఈ బాటిల్ ఖాళీ అయిపోతే మళ్ళీ కుళాయి దగ్గర పట్టుకెళ్ళాలి, మళ్ళీ నింపుకోవాలి, మళ్ళీ దీన్ని వాడుకోవాలి. అలాగున మీ అభిషేకము అంటే ఒక్కరోజు ఉంది. ఒకసారి ఇక్కడ పెద్ద ప్రాబ్లం సంఘాలు ఈ యొక్క ఈవెన్ ఈ పెంతెకోస్తు సంఘాలు కానీ ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఒక్కసారి పరిశుద్ధాత్మ వచ్చేసాడు, నాకు పరిశుద్ధాత్మ వచ్చేసిందని మరి ఇలా గెంతుకుంటూ వెళ్ళిపోయి సంకలు కొట్టుకుంటూ వెళ్ళిపోతే కాదు, అలా చేస్తారు, మర్చిపోతారు. మళ్ళీ ఇంకెప్పుడు మాట్లాడరు భాష, ఒకసారి భాష మాట్లాడతారు, మళ్ళీ ఎప్పుడు మాట్లాడరు. కుదరదు. భాషలతో మాట్లాడే మీరు ప్రతి దినము ప్రతి ప్రార్థనలో భాషలతోనే ప్రార్థన చేస్తూ ఉండాలి. భాషలతో ప్రతి దినము దినం అంటే మీ ప్రార్థన మోకరించినప్పుడే కాదు, నడుచుకుంటూ, డ్రైవింగ్ చేసుకుంటూ, వంట చేసుకుంటూ భాషలతో ప్రార్థన చేసుకునే మీ మీద ఉండే అభిషేకము వేరుగా ఉంటుంది. హల్లెలూయా. మీ ప్రార్థనలు వేరుగా ఉంటాయి, మీ ప్రార్థనలు జవాబులు వేరుగా వస్తాయి. మీకు దేవుని యొక్క జ్ఞానము మీలో అధికంగా ఉంటుంది. భాషల గురించి కొన్నిసార్లు చెప్పడానికి ముందు భయపడేవా, నేను భయపడే ఊరికి చెప్తా, అస్తమాన భాష గురించి చెప్తున్నారేంటి, అంత ఇంపార్టెంటా అంటే అంతే ఇంపార్టెంట్. భాషలతో ప్రార్థన చేస్తేనే, మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీరు భాషలతో ప్రార్థన చేస్తేనే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారు, లేకపోతే చేయరు. వాక్యం అదే చెప్తుంది. రోమీయులకు రాసిన 8:26 అదే చెప్తుంది. మనకు ఎలాగో ప్రార్థన చేయవలో తెలియదు కనుక, మనకు తెలియదు కనుక ఆత్మ తానే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన ద్వారా విజ్ఞాపన. ఎవరి కోసం అంటే సెయింట్స్, పరిశుద్ధుల కొరకు. అంటే మనము పరిశుద్ధుల కొరకు, మన కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఆయన చేస్తాడని వాక్యం చెప్తూ ఉంది. ఊరికనే రాయబడలేదన్నమాట. ఆ మాట అక్కడ రాసి మర్చిపోలేదు పౌలు. మరలా 1 కొరింథీ 14వ అధ్యాయంలో మళ్ళీ 14వ వచనం అంటాడు, మీరు భాషతో ప్రార్థన చేసిన ఎడల మీ ఆత్మ ప్రార్థన చేయను కానీ మీ మనసుకు తెలియదు, అర్థం కాదు. కాబట్టి ఏం చేస్తా అంటే భాషతోనూ ప్రార్థన చేస్తాను, మనసుతోనూ చేస్తాను, రెండూ చేస్తాను. భాషతోనూ ఆరాధిస్తాను, ఆత్మతోనూ ఆరాధిస్తాను, లేకపోతే మనసుతోనూ చేస్తాను అని ఆ భాషలతో ఆత్మతో ఆరాధించి, మీకు ఆత్మతో ఆరాధించడం గురించి చెప్పినప్పుడు అక్కడ యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట అంటే
తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలి. మనుష్యులు ఒక రోజు వస్తుంది, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే సమయం వస్తుంది. ఈ బలులు కాదు, ఈ యెరూషలేములో కాదు, లేదా సమరయలో కాదు, ప్రతి వారు ఉన్న స్థలంలోనే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే సమయం వస్తుంది. అప్పుడు దేవుడు అందరూ అట్టివారే కావాలని కోరుచున్నాడని ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టం చేస్తున్నాడు. మరి చేస్తున్నారా? ఆత్మ ఆరాధన ఉందా మీకు? ఆత్మలో ఆరాధన చేయగలుగుతున్నారా? మీలో ఆ కదలిక వస్తుందా? చెప్పే ఈ మాటల ద్వారా మీ హృదయం కదలిక రాలని మీకు చెప్తున్నాను. ఎలీషా అభిషేకం వెనకాల వెంట ఆడి పరిగెట్టాడు, పొందుకున్నాడు, గొప్ప కార్యాలు చేశాడు. సంసోను మీద దేవుడు అభిషేకం పంపించాడు. సంసోను మన సాధారణ సంసోను కొన్ని సినిమాలు వస్తుంటాయి. సంసోను చాలా బలంగా, ఇలా పెద్ద మనిషి, చాలా పెద్దోడు, అలాగే అనుకున్నాను. సంసోను అలా చాలా పెద్దగాను ఇంత బలంగా ఉంటాడు. నాకు ఇప్పుడు అర్థమైందంటే బహుశా అలాగే ఏమి ఉండేవాడు కాదు అనుకుంటున్నా. ఇలాగే నాకులాగే ఉండేవాడు అనుకుంటాను నేను. నాకులాగే ఉండేవాడు. ఎందుకు? అభిషేకం వచ్చేటప్పటికి అభిషేకం చేత ఆయన ఆ యొక్క ద్వారపు గౌను, ఒక ఇంటి ద్వారం కాదు, పట్టణపు ద్వారము, పట్టణపు గౌనులతో ద్వారం పట్టణం ద్వారం ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఒక పట్టణానికి దాన్ని లేపేసి తలుపులు పట్టుకెళ్ళి పక్కన పడేసేసినటువంటి శక్తి సంసోన్లో ఉంది. హల్లెలూయా. అభిషేకం యొక్క శక్తి, అది అభిషేకం యొక్క శక్తి. ఆ అభిషేకంతో సంసోను చేశాడు. దావీదు చిన్నోడు, పిల్లోడు, 16-17 సంవత్సరాల వయస్సు మాత్రమే. గొల్యాతును చూసి భయపడబోతున్న కారణం ఏంటంటే అంతకుముందే సమూయేలు వెళ్ళి అభిషేకించాడు. 16వ అధ్యాయం మొదటి సామెలు 16వ అధ్యాయంలో అంతకు ముందే చేస్తాడు అభిషేకం. అభిషేకం చేయగానే ఏమందంటే ఏ ఆత్మ రాజుగా ఉండడానికి అది సౌలు మీద ఉందో అది ఆయన నుంచి వెళ్ళిపోయింది, దాని మీద దావీదు మీదకి వచ్చేసింది. సౌలు చేసే పని ఇక దావీదే చేయాలి. కాబట్టి ఆ అభిషేకం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆ అభిషేక శక్తితోనే గొల్యాతుని చంపగలిగాడు. హల్లెలూయా. పేతురు నూతన నిబంధనకు వచ్చినప్పటికీ పేతురు భయపడినవాడు, పిరికివాడుగా ఉండి దాక్కున్నవాడు, చిన్నపిల్లలకి, అమ్మాయిలకి ఆయన అబద్ధంగా నేను యేసుని ఎరగనని అబద్ధం చెప్పేసినాడు. లేచి నిలబడి మొదటిసారిగా పరిశుద్ధాత్మ అభిషేకం బాప్తిసం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి మీరు యేసుని చంపారు, మీ వారి మీద దోషం ఒప్పేశాడు. అంతే, యేసుని మీరు చంపేశారు మీరు. ఆ యేసే ఈ యొక్క పరిశుద్ధాత్మను పంపించాడు, ఈ రక్షణ ఇచ్చాడు అని ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. ఈరోజు మనకు కావాల్సింది అభిషేకం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము లాస్ట్గా చదువుకుందాం. 29వ వచనం. అక్కడ జరిగిన సంఘటన త్వరగా చెప్తాను. పేతురు యోహానులు ఆ కుంటివాడిని లేపారు, నడిపించారు. మీరు ఎవరైనా నడిపించారంటే మీరు ఎవరినైతే చంపేస్తారో అతను పునరుత్థాడైన యేసుక్రీస్తు నామములో అతను మేము నడిపించామని చెప్తే మీరు ఆ పునరుత్థాడైన మాట చెప్పొద్దు, మీరు ఈ మాట ఆయన పేరుని మీరు మాట్లాడకూడదు, బెదిరిస్తే మేము ఎందుకు ఆయన నామంలోనే మాట్లాడతాం చెప్పి తిరిగి వచ్చి వారిని బాగా బెదిరించి వారిని కొట్టి పంపించేస్తే మరి శిష్యుల దగ్గర తిరిగి వచ్చి వారితో చెప్పినప్పుడు వారందరూ కలిసి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఇక్కడ రాయబడి ఉంది. 4:29. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకులను యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కారము చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండిన వారు, అంటే అభిషేకం వారి మీదకి వచ్చి నింపబడిన తర్వాత వాక్యంను ధైర్యముగా బోధించేరి. మీరు కోరేది ఏం కోసి వాళ్ళు అసలు కంప్లైంట్ చేయొచ్చు, ప్రభా వీళ్ళు మనం చాలా కష్టపెడతారు, మేము మాకు చెప్పు కదా మాకు తోడుగా ఉంటామని, మరి ఎందుకు కష్టపెడుతున్నారు, మేము పని చేయనివ్వట్లేదు, వారిని శిక్షించు ప్రభా, వారిని ఆపేసే ప్రభా అని ప్రార్థన చేయొచ్చు. వారు చేయలేదు.
మాకు వాళ్ళు చేసే పని వాళ్ళు చేయని, మాకు అభిషేకమే, మేము నీ కార్యం చేస్తాం. ధైర్యం కావాలి మాకు. ఈ ఉదయ కాలంలో స్టెఫను వంటి అభిషేకము, పేతురు వంటి అభిషేకము, దావీదు వంటి అభిషేకము, యెహోషువ వంటి అభిషేకము, మోషే వంటి అభిషేకము, నోవహు వంటి అభిషేకము, పౌలు వంటి అభిషేకము, అటువంటి అభిషేకము కావాలని మీరు తీవ్రముగా ప్రార్థన చేస్తారా? మీకు గుర్తు చేస్తున్నాను, మళ్ళీ వచ్చే వారం ప్రార్థన చేస్తాం. ఈరోజు కుదరదు మనకి. ఈ వాక్యం చెప్పిన తర్వాత మీకోసం ప్రార్థన చేస్తాను, రమ్మనొచ్చు మేము. అయితే మీరు ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. ఈ వారం అంతా నేను ప్రార్థన చేస్తానని నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ఈ వారం అంతా నేను అడుగుతాను. కొంతమంది వీళ్ళు ఉపవాసం ఉండగలిగేవారు ఉపవాసం ఉండొచ్చు, వారం అంతా ఉండొచ్చు, లాస్ట్ 3 రోజులు ఉండొచ్చు. కనీసం వచ్చే శనివారమైనా ఉండి ఉదయకాలం ఇక్కడికి వచ్చినట్లయితే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఈ అభిషేకము కలిగిన వారే దేవుడు ఇచ్చినటువంటి, యేసు క్రీస్తు ఇచ్చినటువంటి ఆ ఆఖరు ఆజ్ఞను, అంటే సువార్తను ప్రకటించుటకు, లేకపోతే మరి సాక్షులుగా ఉండటకు వారికి వీలు కలుగుతుంది. అందుకే వాక్యం చెప్తున్నాను మీకు. సంఘము ఈరోజు చెప్పాలి. సంఘము అక్కడ అంటాడు, ద చర్చ్ హ్యాస్ ఫెయిల్డ్ ఇస్ పర్పస్. సంఘము ఫెయిల్ అయిపోయిందట. ఎందుకు చేయవలసింది ఉంది. పనిచేసే సంఘాలు ఉన్నాయి, ఫెయిల్ అయిపోయిన సంఘాలు కూడా ఉన్నాయి. ఈ సంఘము పనిచేసే సంఘంగా ఉండాలని మేము పాస్టర్లు అందరూ కోరుకొనిచున్నాం. మీరు ఒక కదలిక రావాలి. ఉదయకాలంలో కళ్ళు మూసుకుందాం ఒకసారి. కదలిక రావాలి. ఈ యొక్క ప్రార్థనలో మీరు కదలిక రావాలి. మీకు ఒక ఆశ రావాలి. నేను అభిషేకింపబడాలి, అభిషేకంలో జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనల్ని సంచరిస్తున్నాడు. మీరు కదలించబడినట్లయితే, కదలిక మీలో వచ్చినట్లయితే ప్రార్థన ఇప్పుడే మొదలండి. కళ్ళు మూసుకుని ప్రభువా, నేను అభిషేకించబడిన వాడుగా, అభిషేకించిన దానిగా ఉండిగా లాగున్నాడు. ప్రభువా, నన్ను సిద్ధపరచాలి. నేను విడిచిపెట్టను ప్రభా, నేను ఖాళీగా వెళ్ళను ప్రభా, నేను కోరుకుంటూ వెళ్తాను, ప్రార్థన చేస్తాను. ఈ రోజు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, రాత్రి ప్రార్థన చేస్తాను, రేపు చేస్తాను, మరి ప్రతిరోజు చేస్తాను ప్రభా. నాకు అభిషేకం కావాలి, అభిషేకంలో జీవించాలి. వచ్చేవారు నేను వచ్చి మీకు ప్రార్థన చేసినప్పుడు కాదు, అభిషేకం ఆల్రెడీ మీకు దేవుడు అభిషేకం ఇచ్చేసి ఉంటాడు వారంలోనే. మీరు అడుగుతున్నారు కానీ మేము చేస్తే మీకు అభిషేకం రాదు కాదు. మీరు ప్రార్థన చేసి దానికి తీవ్రత కలిగిన వారైనట్లయితే అభిషేకం మీ మీదకి వచ్చేస్తుంది. ఓ హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆజ్ఞతో లేచి నిలబడతాం. ఆశతో ప్రార్థించుము. నిన్నే మేము సేవించి పూజింతుం. దేవాని తలంపులు నాకెంతో ప్రియమైనవి. నీ ప్రభావ మహిమను ఘనపరతు. నీకే ఘనత మహిమా. నీకే నా స్తుతి ఆరాధనా. నిత్యము నీ నామమును స్తుతించి సన్నుతించెదా. పరిశుద్ధాత్మ గ్రహించు మమ్ములను. నిన్నే మేము సేవించి పూజింతుం. దేవాని తలంపులు నాకెంతో ప్రియమైనవి. నీ ప్రభావ మహిమ ఘనపరతు. నీకే ఘనత మహిమా. నీకే నా స్తుతి ఆరాధనా.
హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాను అన్నాడు దేవుడు. ఈరోజు ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళినప్పుడు ఆశతో దేవుని అడగాలి. దేవుని అడుగుతూ ఉండండి. మీరు తిరిగి వచ్చినప్పుడు వచ్చేవారు ఇలా ఉండదు. ఈ స్థలము మీరు త్వరగా రండి, ప్రార్థన చేయండి. ఎవరైతే ఎక్కువ త్వరగా రాగలుగుతారో వారు వచ్చి ప్రార్థన చేస్తుండండి. ఒక్కొక్క మూలకు వెళ్ళి ప్రభువా నీకు ఆత్మతో స్థలాన్ని నింపాలి. ఈ స్థలం మీరు నింపండి ప్రభా. ఈ స్థలం యొక్క సన్నిధితో నింపండి. మీ అభిషేకంతో మీరు ప్రార్థన చేస్తున్నారు. అందరూ కూడా ఈ యొక్క స్థలము మీరు వచ్చినట్లుగా ఉండదు. మీ యొక్క జీవము మీరు తిరిగి వచ్చినట్లుగా ఉండదు, మారిపోతుంది. దేవుడు కార్యం చేయబోతున్నాడు. మీలో ఆశను పుట్టించిన వాక్యం చెప్పాను. ఈ ఆశ ఎక్కువ వగును గాక మీకు వారం అంతా. ఈ ఆశతో ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. తండ్రి మీరు ఇచ్చిన వాక్యం బట్టి, మీ యొక్క సత్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సత్యము మా హృదయంలో నివసించి ఫలించును గాక తండ్రి. ఇదిగో నీ బిడ్డలు ఇష్టపడి అడిగిన దాన్ని బట్టి ఒక్కొక్కరు మీరు అభిషేకించండి. ఇక్కడికి వచ్చే ముందే అభిషేకించండి ప్రభా. అభిషేకంతో తీసుకుని ఈ యొక్క స్థలము వచ్చే వారం నూతనంగా ప్రభా మారిపోను గాక తండ్రి. ఓ ప్రభా నీకే మహిమ చెల్లించు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తాను తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రోగ్రాం కనపడతాం. హల్లెలూయా. దేవుని కానుకల ద్వారా దేవుని ఆరాధించుకుందాం. ఎఫ్షార్ కానుకలిచ్చేదము మహిమా స్వరూపునకు, కానుకలిచ్చేదము మహిమా స్వరూపునకు. కలత చూపి కరుణ చూపి కలత మాపి కల్వరిలో బలిగా మారిన ఆ దేవదేవునకు కానుకలిచ్చెదము. ధనము ధాన్యము మనకు సొంగి ధరణి నీలగమము చేసి ఉత్సాహంగా దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొట్టు. ఆమేన్. మము చేసిన పరమ భాగ్యము మనకు సంగి, పరమ భాగ్యము మనకు సంగి. కల్వరిలో బలిగా మారిన ఆ దేవదేవునకు కానుకలిచ్చెదము. సాతాను దాస్యము నుండి తప్పించి సారథి తానై నడిపించిన, సాతాను దాస్యము నుండి తప్పించి సారథి తానై నడిపించిన, స్వాస్యమునిచ్చి మమ్ము పోషించి, స్వాస్యమునిచ్చి మమ్ము పోషించి కల్వరిలో బలిగా మారిన దేవదేవునకు కానుకలిచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారం అంతా మనం చేయవలసిన పని ఏంటి? మీరు బిగ్గరగా చెప్పాలి, త్వరగా చెప్పాలి. ఏమేం చేయాలి? దేని చేయాలి? ఏం అడగాలి? నీ అభిషేకం నాకు కావాలి. ఏమైనా హల్లెలూయా. మన సొంత కార్యాలు ఏమి దేవునికి వద్దండి. మన సొంత మాటలు ఏవి దేవునికి వద్దు. మన సొంత ఆలోచనతో చేసే ఇది ఏది దేవునికి ఇష్టం కాదు. ఏమైనా నీ ఆత్మే మమ్మల్ని నడిపించాలి. ఏమైనా హల్లెలూయా. నీ ఆత్మ ద్వారా మేము మాట్లాడాలి. ఏమైనా అంతవరకు దేవుడు ఆ మొదటి ఆది సంఘంలో కూడా అంతవరకు మీరు కూర్చొని ఉండండి, మీరు ఏం చేయొద్దు. నా అభిషేకం వచ్చే వరకు కూడా మీరు ఏమీ చేయొద్దని దేవుడు కూర్చోబెట్టాడు శిష్యులను. ఏమైనా హల్లెలూయా. ఎంత దినంలో మనల్ని కూడా దేవుడు అలా వాడుకోవాలంటే మనం ఆయన సన్నిధిలో నీ ఆత్మచేత నింపు ప్రభు అని వేచి ఉండాలి. ఏమైనా హల్లెలూయా. ఆత్మచేత ప్రభు మనల్ని అందరినీ నింపును గాక.
ఏమైనా ఆయన పరిచర్య బలంగా జరిగించుకున్నాను గాక. మిమ్మల్ని అందరినీ ఒక్కొక్క బలమైన సాధనగా దేవుడు వాడుకున్నాను గాక. మీ అందరికి సేవ చేయాలని ఉంది కదా, ఆ సేవ ఎప్పుడు చేస్తారంటే మీరు అభిషేకం పడిన మాత్రం. ఏమేన్ హల్లెలూయా. అభిషేకం నా కాలు ప్రభావం దేవుడిని అడగండి. ఏమేన్ దేవుడు మిమ్మల్ని అందరం బలంగా వాడుకున్నాను గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే అక్కడ ప్రార్థన చేసుకుందామండి. ప్రభా స్తుతులు 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 స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడ ప్రభా యొక్క ఉదయ కాలంలో ప్రభా నా తండ్రి మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకునటానికి ప్రభా నాయన మీ యొక్క ప్రభా సన్నిధిలో తండ్రి యొక్క బళ్ళ ఆరాధనలో పాలు పొందుకోవటానికి మీరు కృపను అనుగ్రహించినారు తండ్రి. అందును బట్టి దేవా మీకు స్తుతులు స్తోత్రం తండ్రి. గొప్ప ఆతిథ్యతను మీరు మాకు అనుగ్రహించినారు దేవా. వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రములయ్యా ప్రభా. మీరు మా కొరకు చేసినటువంటి త్యాగమును బట్టి ప్రభా మీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, ఇటువంటి ప్రభా భాగ్యము లేని వారందరినీ కూడా కనికరించి మీరు మరొకసారి సహాయం చేయమని ప్రార్థించిన వేడుకొంచున్నాం తండ్రి. ప్రియ తండ్రి, ఇదిగో ప్రభా నీ యొక్క వాక్యము విని ఉన్నాము తండ్రి ప్రభా. నీ యొక్క అభిషేకం ఎంత ముఖ్యమో తండ్రి ప్రభా. నీ కార్యములు చేయటానికి ప్రభా నా తండ్రి ప్రభా నాయన తండ్రి మేము వేడుకున్నాం తండ్రి. అయ్యా మరి వచ్చేవారు నీ బిడ్డలందరూ కూడా ప్రభా సిద్ధపడి రావటానికి కృపను అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి ప్రభా నీవెంత కృపగల వాడవు, దయగల వాడవు తండ్రి ప్రభా. నీవు తండ్రి భాగ్యమును తండ్రి గొప్పవారికి ఇవ్వలేదు ప్రభా నాయన. లోకంలో ఉన్నటువంటి గొప్పవారిని నువ్వు ఎంచుకొనలేదు ప్రభా. నా తండ్రి నాయన ప్రభా ఎంతో ప్రభ జ్ఞానవంతులను ఎంచుకొనలేదు ప్రభా. నా యొక్క సమయంలో ఇక నాయన ప్రభా నీ సన్నిధిలో అనేక మంది ప్రభా మరి తండ్రి ప్రభా పెద్దవారు కాకపోవచ్చు నాయన. ఇళ్లలో పని చేసుకున్న వారు ఉన్నారు తండ్రి ప్రభా. కన్స్ట్రక్షన్ కంపెనీలో చిన్న పనులు చేసుకున్నవారు ఉన్నారు ప్రభా. అయితే ప్రభా నీ యొక్క అభిషేకం వచ్చినప్పుడు తండ్రి ప్రభా వారిని నువ్వు గొప్పగా వర్ణ స్థలములో నువ్వు వాడుకుంటావు ప్రభా. నీ వాక్యం చెప్పటానికి నువ్వు నీ యొక్క గొప్ప అభిషేకంతో వారిని నింపుతున్నావు, నింపబోతున్నావు తండ్రి ప్రభా. అందుకు బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు అయ్యా. వచ్చే వారం అందరూ సిద్ధపడి రావటానికి ప్రభా మా యొక్క హృదయాలు మా యొక్క సమస్తమును సిద్ధపరచుకొని ప్రార్థిస్తున్నారు ప్రభు యొక్క సమయంలో. ఓ ప్రభా నా తండ్రి ఈ సంఘము తండ్రి ప్రభా నార్మల్గా వచ్చి వెళ్ళిపోరు ప్రభా. తండ్రి అనేక మందికి ఉత్సాహంతోని ఆనందంతోని ప్రభా నీ యొక్క వాక్యమును ప్రభా ప్రచుర పరిచుదురు గాక నా తండ్రి ప్రభా. ఒక్కొక్కరిని నువ్వు లేవనెత్తబోచున్నావు దేవా. స్తోత్రము తండ్రి, స్తోత్రములు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా నాయన ప్రభా మేము మీ యొక్క అభిషేకము కలిగి ఉన్నప్పుడు మీ నామాన్ని బట్టి గొప్ప కార్యములు చేయుదురు ప్రభా. తండ్రి తండ్రి ప్రభా నాయన ప్రభా అతిశయించున్నవాడు ప్రభా వారి స్థితిని బట్టి కాదు కానీ నిన్నుని బట్టి మేము అతిశయిస్తాం తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు నాయన. ఎక్కువ ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, వచ్చే వాళ్ళకు సిద్ధపరచండి ప్రభా. దేవా ఇందులో ఏ ఒక్కరు కూడా ప్రభా ఆత్మను పొందుకొనకుండా ఉండకూడదు నా తండ్రి. ప్రతి వారు ఆత్మ పూర్ణలై ఉండటానికి తండ్రి సహాయం చేయండి ప్రభా. ఇదిగో నాయన ఇండియా దేశంలో బిడ్డలు కుటుంబాలను ప్రభా మీరు దీవించండి, ఆశ్రయించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి, మీ కాపుదల దయచేయండి ప్రభా. నాయన పనులు ప్రభ ఇచ్చినారు ప్రభా, వారిని ఆశ్రయించండి. పని స్థలంలో వారిని కొన్ని మీరు హెచ్చించండి, బలపరచండి నా తండ్రి, స్థిరపరచండి దేవా ప్రభా. ఇగో నాయన ఉదయ కాలంలో మీ సన్నిధానకు తీసుకొచ్చినటువంటి ప్రభా ఈ యొక్క కానుకలను ప్రభా మీరు దీవించండి ప్రభా, ఆశ్రయించండి తండ్రి ప్రభా. మీరు మరి చెప్పిన రీతిగా మీరు వాగ్దానం చేసిన రీతిగా ప్రభా నా తండ్రి ప్రభా నీవే తండ్రి ప్రభా. ఓ ప్రభా నాయన ఇచ్చుడి మీకు ఇవ్వబడునని ప్రభా, ఇవ్వడి మీకు ఇవ్వబడని ప్రభా మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఈ బిడ్డలు ప్రభా తిరిగి అనేక రెట్లు పొందుకుందరు కాక ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు. ఇక సమయంలో మేమందరము తిరిగి మా గృహాలకు వెళ్తుంటుండగా మీ కాపుదల తోడు సహాయం దయచండి ప్రభా. దాని సంఘ పాస్టర్లు ప్రభా మరి కుటుంబాలు దీవించి ఆశ్రయించండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని ఆశ్రయించి దీవించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక నిరంతర సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు నిలబడి తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని నన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మనకు టిఫిన్స్ మన నెహమే గారు ఆ కుటుంబం ఏర్పాటు చేస్తుంది. మరి ఎందుకు ఏర్పాటు చేసి చెప్పలేదు. ఆ కుటుంబం ప్రభు బహుగా దీవించింది కాక. ఇక్కడ మన యథాస్థలంలో సేమ్ ప్లేస్లో మన సేమ్ ప్లేస్లో మనం టిఫిన్స్ తీసుకుందాం, వారిని దీవిద్దాం. తర్వాత తేజ పూనం గారు ప్రార్థన చేద్దాం అనుకో, నచ్చేవారం ప్రార్థన చేద్దాం. తేజ లేడు, తేజ కారు తీసుకోవడం. ఓకే, పూనం వచ్చిన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కమ్ పూనం కమ్ హియర్, నో ప్రాబ్లం.
యూ కమ్